పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు అట్లాగే ఇంకా మాట్లాడితే భూముల కరుణాకర్ రెడ్డి, చెవిటి భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు దోచేశారో, ఏ పద్ధతుల్లో అయితే ఏ రకంగా అయితే వీళ్ళు దోచారో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుందనే భ్రమలో ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. 2019-24 మధ్యలో 1,00,000 కోట్ల కుంభకోణం అంటే కల్తీ మద్యము. నేను ఇంకా డీటెయిల్స్ కూడా మాట్లాడతా. అట్లాగే 50,000 కోట్ల పైన ఈరోజు ఇసుక స్కామ్ అంటే అది. ఇట్లా రకరకాలుగా ఇంకా నాడు నేడు స్కూల్స్ లో సెంట్రలైజ్డ్ కరప్షన్, ఇట్లా ఏదన్నా చూడండి, మీరు ఏ స్కీమ్ అయినా తీసుకోండి, దారుణమైన పరిస్థితి. ఒక పక్క మేము బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాము అనే భ్రమలో, ఓట్లు పడతాయనే భ్రమలో ఒక పక్క, ఆ వేసిన డబ్బును జే బ్రాండ్స్ రూపంలో రూపాయి ఉన్న దాన్ని 3 రూపాయలు చేసి, అంటే 10 రూపాయలున్న ఒక బాటలు 30 రూపాయలు చేసి 300% దాని మీద పెంచి జే బ్రాండ్స్ రూపంలో ఇంకొక పక్క ప్రజలను లూటీ చేసిన వ్యక్తులండి జగన్మోహన్ సామంతరాజులు. వీళ్ళు అదే రకంగా ఈ రోజు జరుగుతోందనేమో అని ఒక భ్రమలో ఉన్నట్టున్నారు. నేను అంటున్నా, ఈ మధ్య 2-3 రోజుల కాలంలోనే లోకేష్ గారు ఒక మాట అన్నారు, మీరు చార్టర్ ఫ్లైట్ వేసుకొని శ్రీలంక వెళ్ళారని. ఆయన క్లియర్ గా సమాధానం చెప్పాడు. ఏమంటే ఆయన సొంత డబ్బులతో వెళ్ళాను అన్నాడు ఆయన. మరి నా డబ్బు పెట్టుకొని నేను పోతున్నా, మీకేంటి నొప్పి అడిగాడు. ఎక్కడైనా మీ దగ్గర మీరు నిరూపిస్తే ఆధారాలతో ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తున్నారని మేము ఏ డిబేట్ కైనా సిద్ధమే, దాంట్లో ఎక్కడా వెనక్కిపోయేది లేదు. రెండవది ఇసుక కుంభకోణం అంటున్నాడు, మద్యం కుంభకోణం అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, 1,00,000 కోట్లకు మద్యం కుంభకోణంలో దోపిడీ చేసింది ఎవరు? A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అట్లాగే A4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇంకా రకరకాల వ్యక్తులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, వేల లక్షల కోట్ల ధనాన్ని దోచేసిన వ్యక్తులు వీళ్ళ మాట్లాడేది, వీళ్ళ ప్రజల గురించి ఆలోచించేది. ఏమంటే ఒక్క ఇసుక కుంభకోణం చెప్తా నేను, కడప జిల్లాలో ఒక్క సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు ఒక్క కడప జిల్లాలోనే దోచారండి ఒక్కొక్క సంవత్సరము. ఆయన చిన్నాన్న వరుసగైన మల్లికార్జున రెడ్డి, ఆయన చుక్కాయపల్లి మల్లికార్జున అంటారు, ఆయన తమ్ముడే ఇసుక వ్యాపారం చేశాడు కడప జిల్లాలో. 25 కోట్ల రూపాయలకి మొత్తం ఉన్న క్వారీలన్నీ అమ్మాడండి ప్రతి సంవత్సరము. ఒక్క జిల్లాకే అట్లా ఉంటే 26 జిల్లాల్లో ఏ రకంగా సంపాదించారు ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఇదంతా కూడా అందరికీ తెలుసు, ఎక్కడా సీక్రెట్ లేవు. వీళ్ళు మాట్లాడచ్చు, గట్టిగా గొంతేసుకొని కొంతమంది మాట్లాడతారు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలిసి 151 నుంచి 111 పడితే 151 నుంచి 11 పడిపోయే కారణము ఈ రకాన్ని స్కామ్సే, ఈ రకాల దోపిడీ చేయడమే. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న స్కామ్లు ఎప్పుడైనా చూపించండి. ఏమంటే కల్తీ మద్యం అంటున్నారు, ఎవరు అరెస్ట్ అయ్యి జైలు పోయారు? జోగి రమేష్ గారు కదా. జనార్దన్ రావుతో కూసు తిరిగింది ఎవరు? క్యాష్ ట్రాన్సాక్షన్ చేసింది ఎవరు? ఆయనతో ఫోన్ కాల్స్ మాడింది ఎవరు? కోర్టు ఇవన్నీ చూడకుండానే ఆయన రిమాండ్ పంపిస్తుందా? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించాలండి. అట్లాగే ఇసుక ఈ రోజు 1000 రూపాయలు 1200కు ఈ రోజు ప్రతి దగ్గర కూడా ఒక ట్రాక్టర్ ఇసుక లభిస్తోంది. అంతకుముందు 2019 నుంచి 20 మధ్యలో 5,000 6,000 రూపాయలు పెడితే ట్రాక్టర్ ఇసుక వచ్చేది కాదు. ఇది వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పదని కూడా ఏమి లేదు. మరొక్కసారి మాట్లాడుకో, ఏదైతే కుంభకోణాలు మీరు చేశారో అవన్నీ వాడికి గ్యాస్ లైటింగ్ అంటారండి. ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ లైటింగ్ ఒక పదం ఉపయోగించారు, అంటే అబద్ధాలు చెప్తున్నారని. గ్యాస్ లైటింగ్ అంటే అబద్ధాలు చెప్పడం కాదు. ఆయన ఇంగ్లీష్ రాదు, ఆయన తెలుసు నాకు ఆ విషయం. 1వ తరగతి చదివింది అతను. చదివింది ఏమంటే ఆయన 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ అంటాడు, కానీ ఆయన చదివింది ఫస్ట్ క్లాసే. అందుకని ఆయనకి ఇంగ్లీష్ రాదు. గ్యాస్ లైటింగ్ అంటే అర్థం ఆయన తెలియదు. గ్యాస్ లైటింగ్ అంటే ఎదుటోడి మీద ప్రెజర్ పెట్టి ఎదుటోడిని కృంగతీసి వాడి మీద డౌట్ చేయడమే గ్యాస్ లైటింగ్. అదే పని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద, అట్లాగే కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నాడు. కాబట్టి వారు ఆలోచించుకోవాలి, వాళ్ళ అధికార ప్రతినిధులు, వాళ్ళ నాయకులు ఆలోచించుకోవాలి. జగన్మోహన్తో ఉంటే పుట్టే మునుగుతుంది, జగన్మోహన్తో ఉంటే నాశనం అయిపోతాం, జగన్మోహన్తో ఉంటే 2029 లాస్ట్ ఎలక్షన్ అని వాళ్ళు ఆలోచించుకోవాలి. కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మత వైషమ్యాలు రాజేయడం, రకరకాల వ్యక్తుల్ని గవర్నమెంట్ తిప్పించడం, వాటితో ఓట్లు వస్తాయని భ్రమపడం, ఇవన్నీ జరిగే పని కాదు. ఈ రోజు సంక్షేమం ఓ పక్క, అట్లాగే అభివృద్ధి ఒక పక్క, 2 కళ్ళ సిద్ధాంతంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. మీరు ఒక్కసారి బడ్జెట్ చూడండి, బడ్జెట్ గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడతా నేను. ఈ రోజు మీరు చూస్తే బడ్జెట్ లో 50,000 కోట్లు ఈ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్,
18,000 కోట్లు ఈ రోజు ప్రాజెక్ట్స్ ఇచ్చాం మేము. వారు గత 5 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టును మాట్లాడతారండి వీళ్ళు. రాయలసీమ మీద మొసలి కన్నీరు గారుస్తున్నారు. కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు నిధులు వెచ్చించారు 2019-2024 మధ్యలో. కానీ ఈ రోజు చూడండి మీరు, ఒక్క హంద్రీనివాకే 3,200 కోట్లు ఈ ఒక్క సంవత్సరమే మనం ఇస్తున్నాం. అట్లాగే